నోటు జర్ర శినిగిపోయిందంటే చాలు, ఓ అమ్మ ఈ నోటు చెల్లదు అని అంటుంటారు. అంతెందుకు పర్సులో పెట్టి జర్ర మడతలు ఎక్కువ పడ్డా నోటు చెల్లదు అని అంటుంటారు దందాలు చేసేటోళ్ళు. కానీ మరి వాళ్ళేం చేస్తుర్రు? కల్తీ సామాన్లు అమ్ముకుంటా పబ్లిక్ ను మోసం చేస్తుర్రు. అందరూ అట్లనే ఉంటారని కాదు, కానీ ఇవాళ రేపు 170 మంది అట్లనే ఉన్నారు. చూస్తూనే ఉన్నాం కదా, రోజుకో బండారం బయటపడుతున్నది. పెద్ద ముచ్చట ఏందంటే ఆ కల్తీగాళ్ళ టార్గెట్ పేద మధ్య తరగతి జనాలేనట. ఏం తిన్నా కల్తీనే, ఏం తాగినా కల్తీనే, ఇట్లనే తయారైంది ఇప్పుడు పరిస్థితి. తినే తిండి చేయబట్టి అడ్డమైన రోగాలు వచ్చే కథ అవుతుంది. ఏది బ్రాండెడో ఏది నకిలీనో సమదైతలేదు. కల్తీగాళ్ళు నకిలీగాళ్ళు చేయబట్టి ఉత్తగా ఆగమవుతున్నారు జనాలు. ఎక్కువలో ఎక్కువ సామాన్య జనాలే కల్తీ సామాన్లకు నకిలీ సామాన్లకు బలవుతుండ్రట. అగ్వకే వస్తుందని అడ్డమైన అద్రక లసూన్ డబ్బాలు కొంటుంటారు. గదే అల్లం వెల్లుల్లి పేస్టు, దాన్ని ఏ తీరుగా తయారు చేస్తుండ్రో ఈ నడుమ కండ్లకు కట్టినట్టు చూపిస్తుండ్రు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. గా డబ్బాలలో 20-30 రూపాయలకే వచ్చే అల్లం వెల్లుల్లి పేస్టును ఎక్కువగా సామాన్య జనాలే కొంటుంటారు. మరి అట్లా ఇక పైసల కోసం వాళ్ళ ఆరోగ్యంతోనే ఆటలు ఆడుతుండ్రు దందాలు చేసేటోళ్ళు. గిట్లనే హోటళ్ళ పొంటి పన్నీర్ కర్రీలు అని అమ్ముతుంటారు. ఆ పన్నీర్ ఎక్కడికేంచి వస్తుందో ఎట్లా తయారు చేస్తారో ఎవరికి తెలియదు. వందలకు వందలు బరాబర్ పైసలు అయితే తీసుకుంటారు, కానీ సగానికి సగం పబ్లిక్ తోని కల్తీ తిండే తినిపిస్తుండ్రు హోటల్ వాళ్ళు. అంతెందుకు తాగే నీళ్లు కూడా కల్తీ చేస్తుండ్రు. ఇక చూడర్రే, అసలే ఎండాకాలం దూప అవుతుంటది. ఇంత ₹1-2 కదా అని ఏ పడితే అవి వాటర్ ప్యాకెట్లు కొనుక్కొని గుట్ట తాగినరంటే వెనక చిరికి దవాఖానలో పడే గాచారం వస్తుంది. పాకుర పట్టిన ట్యాంకులలో నిల్వ చేసిన నీళ్లను ప్యాకెట్లలో నింపి అమ్ముతాండ్రు. పట్నంలో ఉన్న అంబర్పేట దిక్కే బయటపడ్డది ఈ మామూల. ఇట్లా ఇక పండ్లు, పండ్ల రసాలు, ఐస్ క్రీములు, స్వీట్లు ఒక్కటని కాదు, సకలం కల్తీ, సర్వం కల్తీ. బయట తిండి తినాలంటేనే బుగులైతుంది. పైసల కొరకు పబ్లిక్ పానాలతో చెలగాటం ఆడుతురు కొంతమంది. కానీ తిండి కల్తీ చేసి పైసలు సంపాదిస్తున్నోళ్ళు ఒక్కసారన్న ఆలోచనలు చేసుకోరా? వాళ్ళు బతికేదే పబ్లిక్ మీద. అటువంటి పబ్లిక్ ఆరోగ్యం పాడు చేస్తే ఎట్లా న్యాయం అనేది వాళ్ళ మనసు కన్నా అనిపించదా అనుకుంటారు దినాం కల్తీగాళ్ళ లీలలు చూస్తున్న జనాలు.